అండి అందరికీ నమస్కారం. నేను మీ శివప్రసాద్, మీ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు అందరికీ తెలుసు మనం తిరువనంతపురం చేరుకున్నాం. ఇప్పుడు ఉదయం 7:30 అవుతుంది. ఎంతో అందమైన కోవలం బీచ్ చూడడానికి బయలుదేరాం. కానీ ఇక్కడ రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం. చూడండి వాతావరణం ఎలా ఉందో. కోవలం బీచ్లో సూర్యోదయం చాలా బాగుంటుంది చూడడానికని బయలుదేరాను. కానీ ఉదయం నుండి కూడా వర్షం పడుతూ ఉంది. బీచ్ సమీపిస్తున్నాం. కొబ్బరి చెట్లతో ఎంత అందంగా ఉందో. ఈ కోవలం బీచ్ తిరువనంతపురం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. అరగంట జర్నీ ఉంటుంది. 30 to 40 మినిట్స్లో చేరుకోగలం. చూడండి మేఘాలు అన్నీ కూడా నల్లగా ఎలా ఉన్నాయో, ఎంత అందంగా ఉందో. ఇదంతా పూర్తిగా బ్లాక్ శాండ్ బీచ్. ఇక్కడ సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోయినా రిస్క్ చేసి వచ్చాను. సూర్యోదయం జాడలు అయితే లేవు, కానీ వాతావరణం చాలా బాగుంది. ఏ క్షణం వర్షం పడుతుందో తెలియదు. తుఫాను వాతావరణంలా ఉంది. ఈ వాతావరణం కూడా ఎంజాయ్ చేద్దాం. సాధ్యమైనంత వరకు మీకు మంచి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్, స్పా సెంటర్స్. ఇక్కడ నైట్ టైం ఇదంతా ఫుల్ పార్టీ మూడ్తో ఉంటుంది. నైట్ టైం చాలా బాగుంటుంది. మంచిగా గాలి వీస్తుంది. ఇది న్యూ లైట్ హౌస్. కోవలం బీచ్ అంటే మలయాళంలో కొబ్బరి చెట్ల తోట అని అర్థం. ఇది చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న ఫిషర్మెన్ విలేజ్. పూర్వం ఇది సాధారణంగా ఫిషర్మెన్ విలేజ్గా మాత్రమే ఉండేది. బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే 1920లో మహారాణి సేతు లక్ష్మీబాయి కాలంలో ఈ ప్రదేశం ప్రాముఖ్యం పొందింది. 1960-70 దశకాల్లో యూరోప్ నుండి వచ్చిన హిప్పీలు ఈ బీచ్ను కనుగొన్నారు. అప్పటి నుంచి కోవలం ప్రపంచానికి పరిచయం అయింది. ఇప్పుడు ఇది కేరళలోని అత్యంత అందమైనటువంటి బీచ్ల్లో ఒకటి. ఈ కోవలం బీచ్ను ప్రధానంగా 3 భాగాలుగా చెప్తారు. 3 బీచ్లుగా విభజించారు. లైట్ హౌస్ బీచ్, హవా బీచ్, సముద్ర బీచ్. ఇప్పుడు మనం ఓల్డ్ లైట్ హౌస్కి వెళ్దాం. కొంచెం పైకి ఎక్కుదాం. అవతల వ్యూ చాలా అందంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెరటాల శబ్దం, గాలి,
తుఫాను వాతావరణం, చిన్నగా వర్షం. ఎంతో అందమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఇక్కడ ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఎంతో రిస్క్ చేసి వచ్చినప్పటికీ మంచి వాతావరణం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి పూవార్ ఐలాండ్కి వెళ్తున్నాం. ఇది ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. తిరువనంతపురం నుంచి 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వాతావరణం అనుకూలించట్లేదు, అయినప్పటికీ కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుందాం. ఇంక ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బాగుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో గ్రీనరీగా. ఇవన్నీ కూడా గేమ్ జోన్స్, టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి బోటింగ్ పాయింట్స్, హోటల్స్, రిసార్ట్స్ అన్నీ కూడా. బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, ఏదైనా తిందామని హోటల్ దగ్గర ఆగా. చూద్దాం ఇక్కడ ఏముందో. ఈ చల్లని వాతావరణంలో, ఈ వర్షంలో ఏం దొరుకుతుందో వేడిది చూద్దాం, తిందాం. పూరి ఆర్డర్ ఇచ్చాను, పూరి చెనా కర్రీ. టేస్ట్ ఓకే. పూవార్ అంటే పూలు నది అని అర్థం. పురాతన కాలంలో ఇది కూడా ఒక చిన్న ఫిషర్మెన్ విలేజే. తర్వాత కాలంలో ఇది ట్రేడింగ్ పాయింట్గా అభివృద్ధి చెందింది. ఒక కథ ప్రకారం రాజా మార్తాండవర్మ యుద్ధం తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వచ్చారని చెప్తారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ పూవార్ అనేది యూనిక్ ప్లేస్. ఇక్కడ రివర్, సీ, బ్యాక్ వాటర్స్, బీచ్ అన్నీ కలగలిగినటువంటి ప్రదేశం. చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఈ రెండు ప్రదేశాలు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎంతో బాగుంటుంది. బ్యాక్ వాటర్స్తో బోట్తో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది.
చూడండి వర్షం విపరీతమైన వర్షం, విపరీతమైన గాలి. చాలాసేపు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. పూర్తిగా తడిచిపోయాను. కెమెరా కూడా తడిచిపోయింది. ఇదే పువ్వార్ ఐలాండ్. బోట్ ద్వారా అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే చూపించగలిగాను. వర్షం కారణంగా బోట్ అందుబాటులో లేవు. ఇది బోటింగ్ పాయింట్. ఇక్కడ నుంచి బోట్ ద్వారా బ్యాక్ వాటర్స్ని చూడవచ్చు. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిద్దాం. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.